ఒంగోలు విమానాశ్రయానికి అడుగులు ముందుకు పడుతున్నాయి. ఎయిర్పోర్ట్ అథారిటీ సాంకేతిక అనుమతులకు పచ్చజెండా ఊపింది. భూసేకరణ ఇతర ప్రక్రియలపై జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. దీని నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులు మంజూరు చేసింది. ప్రకాశం జిల్లా వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఒంగోలు ఎయిర్పోర్టుకు సాంకేతిక అనుమతులు వచ్చాయి. ఒంగోలు, కొత్తపట్నం మండలాల పరిధిలో కొప్పోలు, ఆలూరు, అల్లూరు, పాదర్తి గ్రామాల పరిధిలో విమానాశ్రయం నిర్మించేందుకు గతంలో పలుమార్లు ప్రతిపాదనలు వచ్చాయి. అయితే కొన్ని వివాదాల కారణంగా కార్యరూపం దాల్చలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక మరోసారి ఈ ప్రతిపాదనను తెరమీదకు తీసుకొచ్చారు. ఒంగోలుకు సమీపంలో 9 కిలోమీటర్ల దూరంలో విమానాశ్రయానికి అనుకూలమైన ప్రాంతంగా నిర్ణయించారు. ఈ మేరకు జనవరి నెలలో ఎయిర్పోర్ట్ అథారిటీ సాంకేతిక బృందం పరిశీలనకు వచ్చింది. స్థల పరిశీలన అనంతరం సంతృప్తి వ్యక్తం చేస్తూ ఎయిర్పోర్టుకు అనుమతి మంజూరు చేసింది. ఇందుకోసం సుమారు 1016 ఎకరాల భూమి అవసరం ఉంటుందని ప్రతిపాదనలు తయారు చేసి జిల్లా యంత్రాంగానికి పంపించారు. 32 ఎకర్స్ ఫ్యూచర్ డెవలప్మెంట్, ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కోసం కూడా వాళ్ళు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఐ వాళ్ళు ప్రపోజ్ చేయడం జరిగింది. మరి ఇందులో చూస్తే కొంత ల్యాండ్ ఎక్వైర్ చేయాల్సి ఉంది. సో సిఈఓ ఏపీ ఏడీసీఎల్ వారికి కూడా ప్రభుత్వం రీసెంట్గా ఒక 115 కోట్లకు సంబంధించి ఎక్విజిషన్కి సంబంధించి కూడా ఇన్ ప్రిన్సిపల్గా అనుమతులు మంజూరు చేయడం జరిగింది. మనకి ఏపీ ఏడీసీఎల్ సిఈఓ వారి నుంచి రిక్విజిషన్ వచ్చిన వెంటనే దీని మీద ల్యాండ్ ఎక్విజిషన్ ప్రక్రియ కూడా ప్రారంభించడం జరుగుతుంది. ప్రస్తుతానికి అక్కడ ఎంత భూమి ఉంది, ఎంత సేకరించాలి అనే దానిపై జిల్లా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 115.78 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో ప్రాథమికంగా చేపట్టాల్సిన పనులు చేసే అవకాశం ఉంది. జిల్లాకు వాణిజ్యపరంగా విమాన సర్వీసులు అవసరం ఉంది. పొగాకు, గ్రానైట్ ఎగుమతులు అంతర్జాతీయంగా ఉండటం, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం నిత్యం ప్రయాణాలు ఉంటాయి. కాబట్టి విమాన మార్గాలకు ఫీజిబిలిటీ ఉంటుంది అని అధికారులు అంచనా వేస్తున్నారు.